ప్రతి ఒక్క కెమెరాకి ఒక షట్టర్ ఉంటుంది. షట్టర్ అంటే ఏంటో చిన్న చూపించాను చూసారా? అంటే ఒక్కొక్క కెమెరాకి ఒక్కో షట్టర్ ఉంటుంది. మిర్రర్‌లెస్ కెమెరాకి ఒక షట్టర్ ఉంటుంది. డీఎస్ఎల్ఆర్ కెమెరాకి ఒక షట్టర్ ఉంటుంది. ఇది మిర్రర్‌లెస్ కెమెరా 600. ఈ కెమెరాలోని ఎలక్ట్రానిక్ షట్టర్ అనేది ఉంటుంది. ఇది ఎలక్ట్రానిక్ షట్టర్. ఇది వచ్చేసి ఓన్లీ లెన్స్ యాడ్ చేస్తే మాత్రం నేను షట్టర్ బటన్ నొక్కాను చూసారా? షట్టర్ బటన్ నొక్కితే ఫోటో పడాలి. ఫోటో అనేది పడాలంటే ముందు లెన్స్ యాడ్ చేస్తేనే ఫోటో అనేది పడుతుంది. మెకానికల్ షట్టర్ అయితే మనం ఫోటో తీస్తే మనం కెమెరా లెన్స్ యాడ్ చేసినా చేయకపోయినా ఫోటో అనేది ఓ షట్టర్ అనేది ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతూ చూపిస్తుంది. దీంట్లో ఎలక్ట్రానిక్ షట్టర్లో అలా చూపించదు. ఇది డిఎస్ఎల్ఆర్ కెమెరా. ఇది వచ్చేసి మెకానికల్ షట్టర్. డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ అనేది మెకానికల్ షట్టర్ ఉంటుంది. ఇది డిఎస్ఎల్ఆర్ కెమెరా. దీంట్లో మెకానికల్ షట్టర్ ఉంటుందని చెప్పాను చూసారు. మెకానికల్ షట్టర్ ఉండడం వల్ల ఏంటంటే మనం లెన్స్ యాడ్ చేసిన చేయకపోయినా మనం షట్టర్ బటన్ నొక్కితే షట్టర్ అనేది ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది. ఎలక్ట్రానిక్ షట్టర్లో మనం లెన్స్ యాడ్ చేసినప్పుడు మాత్రం షట్టర్ అనేది ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది. అలాగే డిఎస్ఎల్ఆర్ కెమెరా మెకానికల్ షట్టర్ కాబట్టి ఇలా నొక్కినప్పుడు షట్టర్ ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది. అది మెకానికల్ షట్టర్లో మాత్రం అవుతుంది. కొన్ని మిర్రర్‌లెస్ కెమెరాలో ఎలక్ట్రానిక్ షట్టర్ ఉంటుంది, మెకానికల్ షట్టర్ ఉంటుంది. మెకానికల్ షట్టర్, ఎలక్ట్రానిక్ షట్టర్ మధ్య డిఫరెన్స్ గురించి దీని గురించి సపరేట్ ఒక వీడియో చేస్తాను. ద ఫోటోగ్రఫీ స్టూడియో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.